ముందుగా అసలు ఇది కమిషనా అని అంటే కాదు, ఇది కుట్ర మిషన్ అని చెప్పేసి కొంతమంది అంటారు. అసలు ఎందుకు అంటారో ఏందో అసలు ఈ పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో 2024 మార్చిలో పీసీ ఘోష్ అనే బెంగాలీ జడ్జిని కమిషన్కి పెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. అదే జూన్లో ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాక తనకు బాగా దగ్గరైనటువంటి ఆదిత్య దాస్ అనేటటువంటి ఆఫీసర్ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారునిగా పెట్టిండ్రు. ఈ ఆదిత్య దాస్ అనేటటువంటి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా నియామకం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి అంశం. సో మీకు కూడా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. సో విషయం ఏంది అని అంటే అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా ఎందుకు ఈ నియామకం జరిగింది అని అన్నది లోతుగా మనము ఆలోచన చేస్తే కనుక ఇందులో కుట్రలు ఏమున్నాయో బయటపడే అవకాశం ఉంటుంది. సో క్లియర్గా ఈ ఆదిత్య దాస్ అనేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. ముందుగా మనం ఈయన చంద్రబాబు నాయుడికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి. అదేవిధంగా గతంలో జలయజ్ఞం ఇన్ఛార్జిగా కూడా పనిచేసినటువంటి ఒక మహానీయుడు. అప్పటి నుంచి తెలంగాణకు వచ్చే నీళ్లకు అడ్డం పడుతూ వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కృష్ణా గోదావరి బేసిన్లో కూడా ఆంధ్ర ప్రయోజనాల కోసం పోరాడినటువంటి మహానీయుడు. సో ఇటువంటి మహానీయుడిని తీసుకొచ్చి తెలంగాణలో ఇరిగేషన్ సలహాదారునిగా ఎందుకు పెట్టిర్రో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆలోచన చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అని అంటే చంద్రబాబు ఓ పక్క, రేవంత్ రెడ్డి ఓ పక్క, ముందల మోదీ ఉండి పన్నినటువంటి కుట్రలో భాగమే ఇదంతా అని చెప్పేసి చెప్పొచ్చు. అసలు ఇందులో మోడీ ఎందుకు వచ్చిండు అన్న డౌట్ మీకు వస్తుంది. సో మోడీ ఎందుకు వచ్చిండు అని అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుంటే పూర్తిగా దీని వ్యూహరచన అంతా కూడా కోల్కత్తాలో జరిగింది. కోల్కత్తాలో దాదాపుగా జస్టిస్ ఘోష్ను కలవడానికి ఆదిత్యనాథ్ దాస్ 9 సార్లు, 1 కాదు 2 కాదు సుమా 9 సార్లు కోల్కతాకు వెళ్ళాడు. దీన్ని గనక కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒకవేళ వ్యతిరేకిస్తే దయచేసి దీన్ని మీరు నిజం కాదని నిరూపించడానికి మీకు వెసులుబాటు ఉంది. అతని మొబైల్ లొకేషన్ బయట పెట్టండి. అతనికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టండి. క్లియర్గా ఈ రిపోర్ట్ అంతా కూడా కోల్కతాలో వండినటువంటి హైదరాబాద్ బిర్యానీ కోల్కతాలో ఉండి తెలంగాణ ప్రజలకు వడ్డించినట్టు ఉన్నది క్లియర్గా మాట్లాడితే. సో అసలు ఏంది ఇదంతా, ఈ రచ్చైంది చర్చైంది అని కనుక మీకు అనిపిస్తే ఒక్కసారి చూడండి. మేడిగడ్డ పగిలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది, మేడిగడ్డకు బీటలు వారిని, మేడిగడ్డ పిల్లరు కుంగిపోయింది అని చెప్పేసి మనం ఈ అంశాలు, ఈ వార్తలు విన్నాం. సో దీని వెనకాల కొంతమంది బాంబులు పెట్టి పేల్చిరు అని చెప్పేసి కూడా వార్తలు విన్నాం. సో మేడిగడ్డ పరిస్థితి ఇట్లుంటే అదేవిధంగా అన్నారం సుందిల్లాలో కూడా పనికిరానివని చెప్పేసి కేంద్ర సంస్థలు కూడా చెప్పుకొస్తున్నాయి. సో ఇవన్నీ ఒక ప్లాన్లో భాగమే అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అని అంటే ముందుగా ప్రాజెక్టు పనికిరాదు అన్న ముద్ర వేసి తెలంగాణకి ద్రోహం చేయడం కోసమే ఇదంతా పెద్ద ప్రణాళిక అని చెప్పేసి స్పష్టమవుతోంది. దీనివల్ల అసలు లాభం ఎవరికి నష్టం ఎవరికి అన్నది కనుక ఆలోచన చేస్తే కాళేశ్వరాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుర్రు అన్నది మనము ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకు అనంటే దాదాపు తెలంగాణ రైతులకి 365 రోజులు సాగునీటిని ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలకు ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా చేసింది కాళేశ్వరం. తెలంగాణలో అభివృద్ధికి గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చింది కూడా కాళేశ్వరం. అలాంటి ప్రాజెక్టును పడగొట్టేస్తే ఎవరికి లాభం అని అన్నది తెలవాలి. క్లియర్గా మాట్లాడితే ఆంధ్రాకు లాభం. ఆంధ్రాకు ఏం లాభం అని అంటే బనకచర్ల ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అవుతుంది, క్లియర్. అండ్ ఇంకోటి ఏంటంటే తమిళనాడుకు గోదావరి కావేరి లింకు కూడా కుదురుతుంది. సో దీనివల్ల ఏం లాభము అని అంటే కేంద్రానికి, బీజేపీకి లాభం. బీజేపీకి లాభం అంటే ఎవరికి లాభం? అఫ్కోర్స్ మోదీజీకి లాభం. నేను మొదట చెప్పిన కదా, మోదీజీ కుట్రలో భాగం అని చెప్పేసి అది ఇదే. అసలు రేవంత్ రెడ్డి గేమ్ ఏంది అని అంటే కనుక కాంగ్రెస్లో మళ్ళా నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటున్నో లేదో అన్న క్లారిటీ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన గ్యారంటీల విషయంలో లేకపోతే వివిధ అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నటువంటి అంశాలు అఫ్కోర్స్ రేవంత్ రెడ్డికి తెలుసు. సో దీనివల్ల మళ్ళా వచ్చే అవకాశం ఉండదు, వచ్చిందే గొప్ప అన్న స్థానంలో తన స్థాయిలో ఆలోచన చేస్తున్నట్టుగా మనకు క్లియర్గా స్పష్టమవుతోంది. సో అందుకే మీరు గమనిస్తే కనుక మోడీని, అమిత్ షాను కలిసినన్ని సార్లు రాహుల్ గాంధీని కలవడం లేదు.
దీంట్లో అతిశయోక్తి లేదు, లేకపోతే లేని కల్పించి చెప్పేటివి కూడా లేవు. క్లియర్గా మోదీని అమిత్ షాను కలిసినన్ని సార్లు ఈవెన్ రాహుల్ గాంధీని కూడా కలవలేదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఈయన బీజేపీలోకి వెళ్ళడానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. సో దీన్ని రిఫరెన్స్గా తీసుకొని కొంతమంది రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోవడానికి ప్లాన్లు వేస్తుండు అని కూడా భావిస్తున్నారు. సో ఇదంతా ఓ ముచ్చటైతే అసలు తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏందో ఇప్పుడు చెప్తా వినండి మీరు. ఎండాకాలంలో కాళేశ్వరం లేకపోతే మన రైతులకు నీరే ఉండదు. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీకి కూడా తాగునీటి కష్టాలు మళ్ళా వస్తాయి. ఈరోజు ప్రాజెక్టు మీద బురద చల్లితే రేపు మన కాళ్ళ మీద రాయెత్తేసుకున్నట్టే లెక్క అవుతుంది. దయచేసి ఆలోచన చేయాల్సింది తెలంగాణ ప్రజలే. అసలు రేవంత్ రెడ్డి మంత్రం ఏంది అని అంటే, కుక్కను చంపాలంటే ముందుగా ఓ పిచ్చి కుక్క అని ముద్ర పెట్టాలి. సో అదే చేస్తూ ఉన్నాడు. క్లియర్గా కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు మోదీతో కలిసి క్లియర్గా కాళేశ్వరానికి పిచ్చి కుక్క అనే పేరు పెట్టి ఇవాళ పడగొట్టి తెలంగాణ నీళ్లను, తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సినటువంటి నీళ్లను క్లియర్గా దారి మళ్లించే కుట్ర, ఇతర రాష్ట్రాలకు అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తమిళనాడుకు దారి మళ్లించే కుట్రలో భాగమైపోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి విశ్లేషకులు కొంతమంది చెప్తా ఉన్నారు. రైట్, అందుకే చెప్తా ఉన్నా ఇది ఘోష్ కమిషన్ కాదు, కుట్ర మిషన్ అని చెప్పేసి. దీన్ని క్లియర్గా దీని దర్శకుడు చంద్రబాబు అయితే నిర్మాత రేవంత్ రెడ్డి, స్క్రీన్ ప్లే అంతా కూడా మోదీ నడిపిస్తున్నాడు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. దయచేసి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ నాటకాన్ని గుర్తించాలి, తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం వచ్చింది. జై తెలంగాణ, జై హింద్.